సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ భారత్పై తీవ్ర అక్కసు వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్కు కేటాయించిన నీటిని నిలిపివేయడానికి లేదా అడ్డుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని పాక్ పాలకులు పిచ్చి ప్రేలాపనలు చేశారు. సింధు నది జలాల ఒప్పందం విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి ఈ ఒప్పందం అత్యంత కీలకమని, దీనిని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాక్ ఉప ప్రధాని ఇషార్దార్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. సింధు జలాల ఒప్పందం సక్రమంగా అమలు కాకపోతే అంతర్జాతీయ వ్యవస్థల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదని, నీటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పాక్ ఉప ప్రధాని ఇషాక్దార్ పేర్కొన్నారు. సింధు నది పాకిస్తాన్కు జీవనాధారమని అభివర్ణించారు. తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తే జాతీయ స్థాయిలో తీవ్ర నిరసనలు ఎదురవుతాయని హెచ్చరించారు. నదీ జలాలను ఆయుధాలుగా మలుచుకోకుండా కట్టడి చేసేందుకు సరికొత్త అంతర్జాతీయ ఒప్పందం అవసరమని ఆయన ప్రతిపాదించారు. కాగా 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పలు యుద్ధాలు సంభవించినప్పటికీ నిరంతరాయంగా కొనసాగింది. ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ నదులపై భారత్కు, సింధు జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు సర్వహక్కులు కల్పించారు. అయితే 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల హస్తం ఉందని భారత్ ఆరోపించగా పాక్ ఆ వ్యాఖ్యలను ఖండించింది. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టే వరకు ఈ ఒప్పందం పునరుద్ధరణ సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఇక సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ముఖ్యంగా పాక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. పాకిస్తాన్లోని దాదాపు 80% వ్యవసాయం సింధు నది నీటిపైనే ఆధారపడి ఉంది. భారత్ నీటి ప్రవాహాన్ని నియంత్రించడంతో అక్కడ కింది స్థాయికి నీరు చేరడం లేదు. దీంతో గోధుమలు, వరి, చెరకు వంటి ప్రధాన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రమైంది. మార్కెట్లలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాగునీరే కాకుండా కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో తాగునీటి కోసం జనం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.